భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలో 100 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 30 పడకల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేద పండితులు భూమి ఉన్న పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మండలంలోని పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచులను శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ ఆసుపత్రిలో వైద్యులు అందిస్తున్న సేవలను మంత్రి అభినందించారు. ఆసుపత్రికి మంచి పేరు తెచ్చిన డాక్టర్ సాయివర్ధన్ని సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్యుడంటే రోగులకు దేవుడితో సమానమని తెలిపారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు డాక్టర్ కావడంతో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రుల ఆధునీకరణ పనులకు చొరవ తీసుకొని పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రుల్లో కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ రాహుల్ తరచూ ఆసుపత్రిని సందర్శించి సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎంపీ పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ అంకిత్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఏదైతే ఈ చర్లలో ఒక మంచి గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక మంచి పేరు తెచ్చినందుకు డాక్టర్ సాయివర్ధన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారికి కంగ్రాచులేషన్స్ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన తెలియజేస్తున్నాను. డాక్టర్లు అంటే దేవుడితో సమానం. ఎవరైతే బాధ కలిగి, నొప్పి కలిగి, ఇబ్బంది ఉన్న పేషెంట్లు మన దేవాలయానికి భక్తులు వచ్చి దేవుణ్ణి ఏ రకంగా కోరుకుంటారో, పేషెంట్లు ఇబ్బంది ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని ఒక దేవుళ్ళ కొలుస్తారు, ఆరాధిస్తారు, వారిని ప్రార్థిస్తారు. అటువంటి డాక్టర్లు మనస్ఫూర్తిగా వారి మనసుని నిగ్రహించుకొని మంచి వైద్యం చేస్తే ఇటువంటి హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా మంచి వైద్యం దొరుకుతుందనే పూర్తి నమ్మకము, విశ్వాసము గిరిజన ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఇస్తున్నందుకు ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కంగ్రాచులేషన్ చెప్తున్నాను.